హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం రూటింగ్ అల్గారిథమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ రూటింగ్ అల్గారిథమ్స్లో వచ్చేసరికి ఇవి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అడాప్టివ్, ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ అడాప్టివ్. ఈ అడాప్టివ్ని ఇంకోటి ఏంటంటారంటే డైనమిక్ అని అంటారు. నాన్ అడాప్టివ్ని వచ్చేసరికి స్టాటిక్ అంటారు. సో ఈ డైనమిక్లోని ఈ స్టాటిక్లోని కొన్ని అల్గారిథమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అల్గారిథమ్స్ వచ్చేసరికి డైనమిక్లో డిస్టెన్స్ వెక్టర్, లింక్ స్టేట్, హైరారికల్, ఆప్టిమాలిటీ ప్రిన్సిపల్. ఈరోజు క్లాస్లో మనం డిస్టెన్స్ వెక్టర్ అనే అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ అల్గోరిథంకి వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఇటరేటివ్, డిస్ట్రిబ్యూటివ్ అండ్ డైనమిక్ అల్గోరిథం. ఇట్ గివ్స్ ద షార్ట్ అండ్ బెస్ట్ పాత్ ఫ్రమ్. సో ఇది ఏంటంటే సోర్స్ నుండి డెస్టినేషన్కి ఒక షార్టెస్ట్ పాత్ అండ్ బెస్ట్ పాత్ అనేది ఇస్తుంది. అదేవిధంగా ఎవ్రీ రూటర్స్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ రూటింగ్ టేబుల్. అంటే ఏ రూట్కి ఆ రూట్కి ఓన్గా ఒక రూటింగ్ టేబుల్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ డిస్టెన్స్ వెక్టర్ అల్గోరిథంలోన. ఓకేనా, ఒక ప్రాబ్లం అనేది ఈ డిస్టెన్స్ వెక్టర్ అల్గోరిథం యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సో మన ప్రాబ్లం వచ్చేసరికి చూసారు కదా. సో ఈ డయాగ్రామ్ అనేది దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్కి ఏంటంటే సో ఎలా తీసుకుంటామంటే నోడ్స్ నైబర్స్గా తీసుకుంటాం. అంటే ఏ యొక్క నైబర్స్ ఏంటి, ఇప్పుడు ఏ అనేది ఉంది, ఏ యొక్క నైబర్స్ ఏమేమి అవుతాయి, ఏ యొక్క నైబర్స్ వచ్చేసరికి బీడి, అంటే దానికి అంటుకొని ఉన్నవి ఏంటి, బి ఒకటి ఉంది, డి ఒకటి ఉంది. అదేవిధంగా బీకి ఏముంది, సి ఒకటి ఉంది, ఏ ఒకటి ఉంది, డి ఉంది. అదేవిధంగా సికి డి ఉంది, బి ఉంది. నెక్స్ట్ డీకి వచ్చేసరికి ఏముంది, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది కదా. సో వీటిని మనం ఒక బాక్స్గా అంటే ఒక టేబుల్లో రాసుకుంటాం. సో ఏంటి నోట్స్ అనేసి దాని యొక్క హెడ్డింగ్ పెట్టి మనకి ఏమేమి నోట్స్ ఉన్నాయి, ఏ ఒకటి ఉంది, బి, సి, డి ఉన్నాయి. వాటి యొక్క నైబర్స్ ఏంటంటే ఏకైతే బీడి, బీకి అయితే సిఏడి, సికి అయితే బీడి, డీకి అయితే ఏబిసి. ఓకేనా. సో ఇలా రాసుకున్న తర్వాత నైబరింగ్ రూటింగ్ టేబుల్స్ అనేవి రాసుకుంటాం. సో ఇప్పుడు అవి ఎలా రాసుకుంటున్నామో చూద్దాం. నైబరింగ్ రూటింగ్ టేబుల్స్ అనేవి సో ఏ రూటింగ్ టేబుల్కి ఆ రూటింగ్ టేబుల్ ఫర్ రూటింగ్. ఓకేనా, ఫర్ రూటింగ్ టేబుల్ ఏ మాట, ఫర్ రూటింగ్ ఏ. సో ఇక్కడ మనకు వచ్చేసరికి హెడ్డింగ్స్ ఏంటంటే ఒకటి డెస్టినేషన్ తీసుకుంటాం, ఒకటి డెస్టినేషన్. ఓకేనా, ఒకటి డెస్టినేషన్. సెకండ్ వన్ వచ్చేసరికి కాస్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ హోప్. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఏ నుండి తీసుకుంటే ఓకేనా. సో ఇక్కడ ఇదేంటి ఫర్ రూటింగ్ టేబుల్ ఏ. సో ఇక్కడ ఫస్ట్ డెస్టినేషన్ అంటే ఏకి వెళ్ళొచ్చు, బీకి వెళ్ళొచ్చు, సికి వెళ్ళొచ్చు, డీకి వెళ్ళొచ్చు. డెస్టినేషన్ ఏమైనా అవ్వచ్చు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏకి వెళ్ళాం కదా. సో ఏ నుండి ఏకి ఏమైనా సెల్ఫ్గా ఉందా, లేదు. కాబట్టి దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. సో అక్కడి మళ్ళీ దేనికి వెళ్తుంది, ఏ నుండి ఏకి, కాబట్టి ఏ అని రాస్తాం. అక్కడి వరకు ఓకే కదా. ఇప్పుడు ఏ నుండి బీకి, ఏ నుండి బీకి ఫస్ట్ ఆ యొక్క వే అనేది ఉందా లేదో చూడాలి. సో ఉంది, దాని యొక్క కాస్ట్ ఎంత 2 అనేది ఉంది. సో అది ఎక్కడికి వెళ్ళింది, బీకి వెళ్ళింది. మరి ఏ నుండి సికి ఏమైనా ఉందా, సో ఏ నుండి సికి డైరెక్ట్గా కనెక్షన్ అనేది లేదు. సో ఎప్పుడైతే డైరెక్ట్గా దానికి కనెక్షన్ లేదు కాబట్టి దానికి కాస్ట్ అనేది ఉండదు. ఎప్పుడైతే దానికి కాస్ట్ ఉండదో దానికి అక్కడ ఇన్ఫైనిట్ అని పెట్టుకుంటాం కాస్ట్ ప్లేస్లో. సో అక్కడ నెక్స్ట్ హోప్ దగ్గర ఇలా డాష్ పెట్టేసి వదిలేస్తాం. ఓకేనా. సో ఇదేంటి అంటే ఇనిషియల్ టేబుల్స్ ఇవన్నీ రూటింగ్. సో ఏకి, బీకి, సికి, డీకి ఇవన్నీ కూడా ఇనిషియల్ టేబుల్స్ అవుతాయి. మళ్ళీ మనం ఫైనల్ టేబుల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఫైనల్ టేబుల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇలా అక్కడ ఇన్ఫినిటీస్ అనేవి ఏమీ ఉండవు, అక్కడ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ డీకి వచ్చేసరికి డి అనేది ఏంటి, ఏ నుండి డీకి ఏమైనా డైరెక్షన్ ఉందా, ఉంది. ఎంత కాస్ట్ 4. సో 4 నుండి డీకి వెళ్ళింది. ఇదేంటి ఫర్ రూటింగ్ ఏ. అదే బీకి చేయాలనుకోండి, బీకి కూడా సేమ్గా చేస్తాం. సో హెడ్డింగ్స్ మీరు అక్కడ చూసుకొని చేసుకోండి, సేమ్ హెడ్డింగ్సే అన్నిటికీ వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మళ్ళీ డెస్టినేషన్కి కూడా ఏబిసిడి కామన్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు బి నుండి ఏకి వెళ్ళాలి. సో బి నుండి ఏకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఏ నుండి బీకి తీసుకోవచ్చు, బి నుండి ఏకి తీసుకోవచ్చు, సేమ్ కాస్ట్ అనేది. సో బి నుండి ఏకి వెళ్ళేటప్పుడు ఎంత కాస్ట్ 2 అనేది ఉంది. ఎక్కడికి వెళ్ళింది, ఏకే వెళ్ళింది. సో బి నుండి బీకి వచ్చేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ చూసాం అది సెల్ఫ్కి దానికి ఏం కాస్ట్ లేదు కాబట్టి అది మనం ఏమి ఇస్తామంటే 0 ఇస్తామని చెప్పుకున్నాం. అదేవిధంగా సికి ఎంత ఇచ్చారు, బి నుండి సికి డైరెక్షన్ ఉంది, ఎంత కాస్ట్ వచ్చేసరికి 1. సో 1 రాసుకుంటాం. అదేవిధంగా బి నుండి డీకి ఎంత, సో బి నుండి డీకి 9 అనేది ఉంది. సో 9 ఇచ్చి డి ఇస్తాం. ఓకేనా. ఓకే. సో ఇది బీకి. అదేవిధంగా సికి కూడా రాస్తామన్నమాట. సో సికి కూడా సేమ్ హెడ్డింగ్స్ వస్తాయి, ఏ వస్తుంది, బి వస్తుంది, సి, డి.
ఇగోండి టేబుల్స్ అనేవి రాసేసాను. సో, ఎందుకు రాసేసానంటే ఆల్రెడీ మనకి ఈ ప్రాసెస్ అనేది తెలిసింది కాబట్టి, ఇంకా సి అనేది, డి అనేది ఈ విధంగా వస్తది. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఏ, బి ఎలా అయితే చేసామో సీడీ కూడా అలాగే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇవేంటివి అని చెప్పాను? ఇనీషియల్ అని చెప్పాను అవునా? సో, ఇవేంటివి? ఇనీషియల్. సో, ఫైనల్ టేబుల్స్ కూడా ఉంటాయి. అవెలా అంటే ఫస్ట్ మనం ఏ యొక్క నైబర్‌ని తీసుకోవాలి. ఏ యొక్క నైబర్ ఏటేటి ఉన్నాయని చెప్పాము? సో, టేబుల్ చూద్దాం. ఏ యొక్క నైబర్ ఏమేమి ఉన్నాయి? బీడీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ యొక్క నైబర్ ఏం తీసుకుంటాం అంటే బి, డి అనేవి తీసుకుంటాం. తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇలా ఉంచండి. ఇలా ఉంచగా మనం ఏంటి ఇక్కడ ఏ కాకుండా అక్కడ ఏ, బి, సి, డి 4 ఉన్నాయి నోడ్స్ అనేవి. ఇప్పుడు ఏ ఒకటి తీసేస్తే ఇంకా ఎన్ని నోడ్స్ ఉంటాయి? 3 నోడ్స్ ఉంటాయి. ఏంటేంటి? ఏ నుండి బికి ఒకటి ఉంటది. ఏ నుండి సికి ఒకటి ఉంటది. ఏ నుండి డికి ఒకటి ఉంటది. మీరు ఇవి కన్సిడర్ చేయకండి. అది నార్మల్‌గా నైబరింగ్ తీసుకున్నాం. అవి అలా సైడ్‌కి ఉంచండి. ఇక్కడ ఏ కాకుండా ఇంకా ఎన్నైతే మిగిలున్నాయో ఆ 3ని తీసుకుంటాం. 3ని తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్నది ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ బిని డి ఇచ్చారు కదా! దాన్ని ఎలా మనం రాసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్‌ది బి ప్లస్ బి కిందన డి ప్లస్ డి అని రాయండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ. సో, ఇక్కడ కూడా సేమ్ బి ప్లస్ బి, డి ప్లస్ డి. ఇక్కడ కూడా బి ప్లస్ బి, డి ప్లస్ డి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇలా చెప్తున్నాను ఓకేనా. సో, బి ప్లస్ బి, డి ప్లస్ డి ప్రతి దానికి ఎందుకు దాని యొక్క నైబర్స్ అవే కాబట్టి అవే తీసుకుంటాం. ఇక్కడ ఈ చివర ఏం చేస్తామంటే ఇలా డాష్ పెట్టుకొని ఇక్కడ ఏంటి ఇక్కడ ఇటు సైడ్ ఏ ఉంది, ఇటు సైడ్ ఏముంది? సో, ఇక్కడ ఇటు సైడ్ బి ఉంది అది రాస్తాం. ఇక్కడ ఏ, ఇక్కడ బి ఓకేనా. ఇక్కడ ఏముంది? ఇటు సైడ్ ఏ ఉంది, ఇటు సైడ్ ఏముంది? సి. సో, ఏ, సి ఓకేనా. మధ్యలో నైబర్స్ రాసేస్తాము. ఆ చివర ఈ చివర ఇక్కడ ఏవైతే నోడ్స్ ఉన్నాయో అవి రాసేస్తాం ఓకేనా. ఏడి కదా, ఓకే ఏడి అర్థమైంది కదా ఎలా తీసుకున్నాం ఏంటి అని. ఇప్పుడు వీటి యొక్క కాస్ట్ అనేది చెక్ చేయాలన్నమాట. సో, కాస్ట్ ఎలా చెక్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి ఏ నుండి బీకి అంటే ఏ నుండి బీకి వెళ్ళడానికి కాస్ట్ ఎంత అయ్యింది ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది కదా. ఏ నుండి బీకి వెళ్ళడానికి ఇక్కడ చూద్దాం. సో, డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఏ నుండి బీకి వెళ్ళడానికి మనకు కాస్ట్ ఎంత ఉంది? అక్కడ 2 అనేది ఉంది అవునా. సో, ఇక్కడ 2 రాసుకుంటాం. 2 ప్లస్ సో ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు బి నుండి బీకి సెల్ఫ్ కాబట్టి ఎంత తీసుకున్నాం? 0. సో, దీని వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ ఏ టు డి వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. సో, 4 రాసుకుంటాము ప్లస్ డి టు బి. సో, డి టు బి ఎంత వాల్యూ ఉంది? 9 ఉంది. సో, 9 కూడా రాసుకుంటాం. సో, 9 + 4 అంటే 13. ఈ రెండిట్లో మినిమం ఏదో తీసుకోవాలి. సో, మినిమం ఎంత? 2 ఓకేనా అక్కడ వరకు. నెక్స్ట్ ఏ టు సి. ఈ ఏ టు సికి వచ్చేసరికి మళ్ళీ ఏ నుండి బీకి ఎంత? వాల్యూ 2 ప్లస్ బి టు సికి వాల్యూ ఎంత? బి నుండి సికి 1 కాబట్టి 1 రాసుకుంటాం. సో, 3 అవుతుంది. అదేవిధంగా ఏ టు డి వాల్యూ ఎంత? 4 ప్లస్ డి టు సి వాల్యూ ఎంత? ఇక్కడ డి టు సి వాల్యూ 12. సో, 12 + 4 అంటే 16. దీంట్లో మినిమం ఏంటి? 3 ఓకేనా. నెక్స్ట్ ఏ టు బి అంటే ఎంత? 2 ప్లస్ బీ టు డి అంటే ఎంత? ఇక్కడ మనకి డి టు బి అన్న బీ టు డి అన్న అదే కదా. సో, 9 అంటే 11. అదేవిధంగా ఏ టు డి అంటే 4 ప్లస్ డి టు డి సెల్ఫ్ కాబట్టి 0 అంటే 4. దీంట్లో మినిమం వచ్చేసరికి ఇది ఓకేనా. సో, ఇందాక మనం ఇనిషియల్ టేబుల్ అనేది చేసాం కదా ఏకి. ఇప్పుడు ఫైనల్ టేబుల్ అనేది చేస్తాం. ఎలా అంటే సేమ్ ఇందాకలాగే గీసుకుంటాము. ఏంటి డెస్టినేషన్ అని ఒకటి, కాస్ట్ అని ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ హోప్ అని ఒకటి తీసుకుంటాము. ఏమేమి ఉన్నాయి? ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది, సి ఒకటి ఉంది, డి ఒకటి ఉంది నోట్స్ అనేవి ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఏ నుండి ఏకి సెల్ఫ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 0 అవుతుంది కాబట్టి 0 నుండి ఏకి వెళ్తుంది ఓకే. ఇప్పుడు బీకి వెళ్ళాలంటే అప్పుడు ఏ టు బీకి వెళ్ళాలంటే కాస్ట్ ఎంత? మినిమం కాస్ట్ చూడాలి. ఇక్కడ మినిమం కాస్ట్ ఏదైతే వచ్చిందో దాన్నే ఇక్కడ రాస్తాం. సో, 2 అనేది వచ్చింది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మినిమం కాస్ట్ ఎంత? 2 అనేది ఉంది కదా. ఈ 2ని చెక్ చేస్తాము. అదేవిధంగా డయాగ్రామ్లో ఏ టు బీకి ఏముందో కూడా చెక్ చేస్తాం. ఇక్కడ ఏ టు బీకి ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది, అక్కడ 2 వచ్చింది కాబట్టి 2 వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 2 వచ్చి ఇక్కడ 1 వస్తే ఈ రెండిట్లో మినిమం ఏంటి? ఇది మినిమం కాబట్టి ఈ వాల్యూ తీసుకోవాలి. అర్థమైందా? అక్కడ ఆల్రెడీ 2 నెంబర్స్ ఇచ్చారు. ఆ 2 నెంబర్స్లో మినిమం అనే దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఆ మినిమంని దీన్ని మనం చూస్తే ఏది మళ్ళీ మినిమం వచ్చిందో దాన్నే సెలెక్ట్ చేయాలి
ఓకేనా, ఇక్కడ 2 అక్కడ 2 వచ్చింది కాబట్టి మనం 2 అని రాసుకున్నాము. అక్కడ 1 వస్తే మాత్రం 1 అనేది తీసుకోవాలి, ఏది మినిమం అయితే అదే తీసుకోవాలి. సో 2 తీసుకున్నాం. 2 తీసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో బి డి అని రాసాం కదా, సో అది దేనికి ప్లేస్లో ఉంది, బికి అది టిక్ అయింది కదా, అంటే మనం ఇక్కడ ఏం రాయాలంటే బి అని రాయాలి. ఒకవేళ డి ప్లేస్లో టిక్ అయింది అనుకోండి, డి అని రాయాలి. ఓకేనా, చూద్దాం. ఇక్కడ సి ఉంది, సో ఏ టు సికి వచ్చేసరికి ఎంత, 3, అవునా. సో 3 వచ్చేసరికి ఏ టు సికి మనకి ఏమైనా వే ఉందా, ఏ టు సికి అసలు వే లేదు. ఇక్కడ వచ్చేసరికి 3 అని ఉంది. సో ఇన్ఫినిటీకి 3కి ఏది చిన్నది, 3 చిన్నది. సో 3. సో ఇది దేనికి టిక్ అయి ఉంది, బీకి టిక్ అయి ఉంది కాబట్టి బీ పెడతాము. ఓకేనా. సో నెక్స్ట్ డి, ఏ టు డీకి వచ్చేసరికి ఇక్కడ వాల్యూ ఎంత, 4 అనేది ఉంది. నార్మల్గా ఏ టు డీకి వాల్యూ ఎంత, 4. సో 2 4 కాబట్టి మనం డైరెక్ట్గా 4 వేసేస్తాము. అది దేనికి ఎదురుగా టిక్ అయి ఉంది, డీకి ఎదురుగా టిక్ అయింది కాబట్టి డి అని రాస్తాము. ఇది ఏంటంటే ఇది ఫైనల్ టేబుల్. దేని యొక్క ఫైనల్ టేబుల్ అంటే ఏ యొక్క ఫైనల్ టేబుల్. ఇది ఏ యొక్క ఇనిషియల్ టేబుల్, ఇది ఫైనల్ టేబుల్. అదేవిధంగా మనం బీకి కూడా చేస్తాము. బీకి కూడా సో బీ యొక్క మనకి నైబరింగ్ ఏంటి ఉన్నాయి, బీకి ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి నైబర్ ఏంటి ఉంది, బీకి ఏ ఉంది, సి ఉంది, డి ఉంది. సో అవి రాసుకుంటాం. బీకి ఏమేమి ఉన్నాయి, ఏ ఉంది, సి ఉంది, డి ఉంది. సో అవన్నీ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి, ఆ 4 నోట్స్లోనే ఈ బీ తీసేయాలి. బీ తీసేగా ఇంకేమేమి ఉన్నాయి, B2 ఏ, B2 సి, B2 డి, అంతే కదా. B2 ఏ, B2 సి, B2 డి. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇక్కడ ఇందాక మరి 2 తీసుకున్నాం కాబట్టి 2 రాసాము. మరి ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 రాసుకోవాలంటే 3 రాసుకోవాలి. ఓకేనా, ఎలాగా, సో ఇందాక తీసుకున్నట్టే ఏ ప్లస్ ఏ, సి ప్లస్ సి, డి ప్లస్ డి. ఓకేనా, ఇక్కడ కూడా ఏ ప్లస్ ఏ, సి ప్లస్ సి, డి ప్లస్ డి. ఇక్కడ కూడా ఏ ప్లస్ ఏ, సి ప్లస్ సి, డి ప్లస్ డి అని తీసుకుంటాం. సో ఈ చివరిని ఇందాక చెప్పాను కదా, ఈ చివరి అనేది ఇక్కడ పెడతాం, ఈ చివరి అనేది ఇక్కడ, మొత్తం అన్నిటికీ అలాగే పెడతాం అన్నమాట. B2 ఏ, సో B2 ఏ అని పెడతాం. ఇక్కడ కూడా BC పెడతాం, BC, ఇటు నుండి BD. అర్థమవుతుందా. సో B2D అని తీసుకోండి. సేమ్ ఇక్కడ ఏం తీసుకుంటాం, కాస్ట్ అనేది చెక్ చేస్తాం. సేమ్ అక్కడ ఏదైతే తీసుకున్నా అదే కాస్ట్ అనేది చెక్ చేస్తాం. సో చూసారు కదా, ఈ విధంగా కాస్ట్ అని వస్తుంది. ఇందాక ఎలాగా మనం ఏక్ చేసాం కాబట్టి అంత మనకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు కాబట్టి నేను రాస్తాను. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు చూడండి ఏ టు ఏ, ఏ టు సి, ఏ టు డి అని ఉన్నాయి కదా, అంటే మనం ఆల్రెడీ ఏ యొక్క టేబుల్ చేసేసాం, అవునా. ఏ యొక్క టేబుల్ చేసాం అంటే ఆల్రెడీ ఇనీషియల్గా ఉన్న టేబుల్ని మనము అప్డేట్ చేసాం ఫైనల్ టేబుల్గా. కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది యూజ్ చేసేటప్పుడు, సో ఫర్దర్గా కాస్ట్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా మనం ఏ టు ఏ, ఏ టు సి, ఏ టు డి అంటే ఏ నుండి వెళ్ళేవన్నీ కూడా మనం ఈ యొక్క అప్డేటెడ్ టేబుల్ నుండి తీసుకోవాలి. ఇక్కడ ఏ టు సి అని ఉంది, సో ఏ నుండి సికి వెళ్ళినప్పుడు కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ 3 అని ఉంది కాబట్టి ఏ టు సికి ఎంత తీసుకోవాలి, 3 అని తీసుకోవాలి. ఇక్కడ నార్మల్గా మనం డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే మనకు కాస్ట్ ఏమైనా ఉందా, అసలు ఏమీ లేదు, ఇన్ఫినిటీ ఉంది. కాబట్టి మనం ఈ అప్డేట్ అయిన ఈ టేబుల్లో నుండి తీసుకుంటాము. ఇక్కడ ఏ టు డి ఎంత ఉంది, 4 ఉంది. సో అక్కడ కూడా 4 ఉంది కాబట్టి ఓకేనా. ఇప్పుడు చూడండి నార్మల్గా ఇప్పుడు దీనికి ఫైనల్ టేబుల్ గీద్దాం. ఓకేనా, సేమ్ డెస్టినేషన్ ఏంటి, కాస్ట్, నెక్స్ట్ హోప్. ఓకేనా, ABCD అని రాస్తాము. ఓకేనా, సో ఇక్కడ మినిమం అంటే టిక్ పెట్టలేదా, సో 1 మినిమమ్, ఇక్కడ 6 మినిమం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సో బి నుండి ఏకి వెళ్ళడానికి ఏంటి కాస్ట్, 2 నుండి ఏకి వెళ్తుంది. ఓకేనా, ఏ దగ్గర ఉంది కాబట్టి. అదే బి నుండి బీకి అయితే 0, బి నుండి సికి వెళ్ళడానికి కాస్ట్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎక్కడ, దేనికి వెళ్తే సి. బి నుండి డీకి వెళ్ళడానికి ఏమవుతుంది, కాస్ట్ అనేది 6 అవుతుంది. ఓకేనా, బి నుండి డీకి వెళ్ళడానికి కాస్ట్ ఎంత అవుతుంది, 6. తర్వాత ఇది ఎక్కడుంది, టిక్ ఏ దగ్గర. సో మిడిల్ వన్నే చెక్ చేయాలి, మిడిల్ వన్లో. సో ఇక్కడ ఏ అని ఉంది కాబట్టి మిడిల్లోనే మనం ఏ అని పెట్టుకుంటున్నాం. అర్థమైందా. సో ఇక్కడ చూసారా, బి నుండి డీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 6 అనేది కాస్ట్ అయింది. అదే మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే బి నుండి డీకి ఎంత ఉంది, 9 అనేది ఉంది. సో అప్డేట్ అవుతుంది కదా కాస్ట్ అనేది కూడా. ఇది ఏంటి, బి యొక్క ఫైనల్ టేబుల్. అదే సి యొక్క ఫైనల్ టేబుల్ కూడా సేమ్. సో సి యొక్క నైబరింగ్ ఏంటంటే ఉన్నాయి అంటే, సి యొక్క నైబరింగ్ ఏమేమి ఉన్నాయి, BD ఉన్నాయి. ఓకేనా, సికి ఏమున్నాయి, B, D ఉన్నాయి. సేమ్ దీనికి కూడా అంటే C2A, C2B,
సి టు డి అనేవి తీసుకుంటాం. బీడి కాబట్టి బి ప్లస్ బి, డి ప్లస్ డి, నెక్స్ట్ బి ప్లస్ బి, డి ప్లస్ డి, నెక్స్ట్ బి ప్లస్ బి, డి ప్లస్ డి, తర్వాత ఇటు సైడ్ సిఏ, సిఏ, నెక్స్ట్ ఇక్కడ సిబి ఉంది కాబట్టి సిబిలు రాస్తామన్నమాట. ఓకేనా, సిబి, సిడి, సిడి రాసుకున్నాం కదా. ఇప్పుడు కూడా ఏంటి కాస్ట్ అనేవి రాయాలి. ఓకేనా, సో ఇక్కడ కాస్ట్లు అన్నిటికీ సేమ్ వస్తాయి, కాకపోతే ఇక్కడ బి ఇచ్చారు కాబట్టి ఇక్కడ బి టు ఏ ఉంది కదా. సో ఇక్కడ మనకి బి టు ఏ డయాగ్రామ్లో మనకి కాస్ట్ ఎంత, బి టు ఏకి 2 అనేది ఉంది, కానీ మనం ఈ 2ని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, ఏ 2ని కన్సిడర్ చేయాలి, ఇక్కడ ఏదైతే 2, సో ఈ టేబుల్లో ఏదైతే 2 ఉందో ఆ 2ని కన్సిడర్ చేయాలి. ఎందుకు, ఆ టేబుల్లో రాసేది ఇది చెక్ చేస్తాము, అదేవిధంగా డయాగ్రామ్లో వచ్చిన వాల్యూ కూడా చెక్ చేసి ఆ రెండిట్లో మినిమం ఏది వస్తే అదే కదా టేబుల్లో రాస్తాం. కాబట్టి టేబుల్ని చూసి మనము రాయాలి. బి టు ఏ ఎంత ఉంది, ఇక్కడ 2 అనేది ఉంది. సో సి టు బి ఎంత ఉంది మనకి, సో మనకి బి టు సి అన్న సి టు బి అన్న ఒకటే. సో సి టు బికి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకి 1 అనేది ఉంది. సో 1 ప్లస్ బి టు ఏ అంటే ఇప్పుడు టేబుల్ అనేది చూడాలి, అర్థమవుతుంది కదా. బి టు ఏ అంటే ఇప్పుడు ఎంత ఉంది, ఇక్కడ 2 అనేది ఉంది కాబట్టి 3 అనేది కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ సి టు డి, సో సి ఇవి మొత్తం వచ్చేసరికి ఇవి కాస్ట్. నెక్స్ట్ దాని యొక్క ఫైనల్ టేబుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ టు సి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి టు ఏ. ఇక్కడికి వచ్చేసరికి, ఎందుకంటే మనం ఏ టు సి అనేది స్టార్టింగ్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ యొక్క వాల్యూ అనేది ఏ టు సిలో వేయొచ్చు. ఇక్కడ చూసేటైతే సి టు ఏ కూడా ఉంది. మీరు అనొచ్చు, మీరు ఇక్కడ ఏ టు సి సి టు ఏ అనేది ఒకటే అని తీసుకోమని చెప్పారు కదా, అక్కడ డైరెక్షన్ లేదని డయాగ్రామ్లో, మరి ఇక్కడ కూడా అలాగే తీసుకోవచ్చు కదా అంటే అలా తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇనీషియల్గా మనం తీసుకున్న టేబుల్ అనేది ఏ ఒక్కటే అయ్యింది, ఇంకా బి అవ్వలేదు, సి అవ్వలేదు, డి అవ్వలేదు, ఏ ఒక్కటే అయింది. కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని మిగతా బిసిడి అంటే ఈ 3 డయాగ్రామ్స్ని, ఈ 3 టేబుల్స్ని యూజ్ చేసుకొని చెయ్యాలి. ఒకవేళ బి కూడా అయిపోయింది, సికి వచ్చామనుకోండి, సికి వచ్చినప్పుడు ఏ బి అంటే ఈ 2 మాత్రమే యూజ్ చేయాలి. ఈ రెండింటిని యూజ్ చేసి డి అనేది ఈ టేబుల్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా, ఏ టు సి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి టు ఏ. ఓకేనా, సి టు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 3 వచ్చింది. అదే ఏ టు సి వాల్యూ వచ్చినట్టయితే ఇది 3 వచ్చింది. అంటే ఇది నార్మల్గా మనకి ఏదో కలిసి వచ్చేసింది అంతే 3 అని, అంతేగాని ప్రతిసారి అది 3కి 3 వస్తుంది అనేసి ఎప్పుడు అనుకోవద్దు. ఓకేనా, ఒకసారి ఇది 5 రావచ్చు, ఇది 6 రావచ్చు. అందుకే ఇది ఏ టు సి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి టు ఏ. ఓకేనా, ఇది సి ఒకటి. నెక్స్ట్ డి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు డి కదా, ఈ డీకి ఏం చేస్తాము, సేమ్ ఎలా అయితే ఇందాక మనం చేసామో, అంటే ఇక్కడ ఇప్పుడు డి ఉంది, ఈ డీకి కావాల్సినవి ఏంటి, ఈ ఏబిసి ఉన్నాయి కదా, ఇందులోన బి టు ఏ, ఇవన్నీ కూడా ఇందులోన ఈ టేబుల్, ఈ టేబుల్, ఈ టేబుల్, ఈ 3 టేబుల్స్ మాత్రమే యూజ్ చేసి దీని యొక్క కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా నేను చెప్పేది. ఫస్ట్ ఇది తీసుకున్నాం, ఇది దేని ద్వారా రాసామంటే మనకి తీసుకున్న డయాగ్రామ్ ద్వారా చేసాం ఈ కాస్ట్ అనేవి. అప్పుడు ఒక ఫైనల్ టేబుల్ తీసుకున్నాం, ఇక్కడికి వచ్చాం, ఈ బీటాన్లో ఏం చేసాము, అన్నీ కూడా డయాగ్రామ్లో చూసే చేసాం. బట్ ఏ టు ఏ, ఏ టు సి అంటే ఏ నుండి వెళ్ళినవి మాత్రమే ఈ యొక్క అప్డేటెడ్ దాంట్లో చూసి చేసాము. నెక్స్ట్ సి దాని దగ్గరికి వచ్చేసరికి అన్నీ నార్మల్గానే చేసాం, కానీ బి నుండి వెళ్ళేవి, ఏ నుండి వెళ్ళేవి మాత్రమే ఈ యొక్క అప్డేటెడ్ దాంట్లో చూసి చేసాము. ఇప్పుడు డి కూడా సేమ్, డీకి వచ్చేసరికి ఏ ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది, బి ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది, సి ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది. కాబట్టి మొత్తం అన్నీ కూడా ఈ యొక్క అప్డేటెడ్ టేబుల్స్లో నుండే వాల్యూస్ అనేవి, కాస్ట్ వాల్యూస్ అనేవి తీసుకొని, ఈ వాల్యూస్ అనేవి అందులో ఏమైతే మినిమైజ్ ఉందో అది చూసుకొని, ఆ మినిమైజ్ నెంబర్ని డయాగ్రామ్ని మళ్ళీ కంపారిజన్ చేసి ఆ రెండిట్లో ఏది మినిమం చూసి అది టేబుల్గా రాయాలి. అర్థమవుతుందా. సో డి దాన్ని కూడా చూసుకుందాం. డీకి కూడా సేమ్ ఏంటి, డి టు ఏ, డి టు బి, నెక్స్ట్ డి టు సి. ఇక్కడ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ ఏ, బి ప్లస్ బి, సేమ్ సి ప్లస్ సి, నెక్స్ట్ ఏ ప్లస్ ఏ, బి ప్లస్ బి, నెక్స్ట్ సి ప్లస్ సి, ఏ ప్లస్ ఏ, నెక్స్ట్ ఏంటి బి ప్లస్ బి, సి ప్లస్ సి. ఇక్కడ ఏమని రాస్తాము, సి సి సి, ఇక్కడ ఇటువైపు డి అని రాస్తాం కదా, డి డి. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తాము, డి డి డి, ఇటు సైడ్ బి. సో అటు సైడ్ ఇటు సైడ్ ఏమున్నాయో అవే రాస్తాం, ఇక్కడ ఇంకేమీ లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఓకేనా.
D2A, ఓకే, DA. ఇప్పుడు వీటి కాస్ట్స్ అనేవి రాద్దాం. ఇప్పుడు D2A అన్నారు, ఓకేనా. ఇప్పుడు A2D తీసుకోవచ్చు. D2A ఈజ్ నాట్ ఈక్వల్ టు A2D. A2D వాల్యూ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, దాని వాల్యూ ఇక్కడ తీసుకుంటే మా అవ్వదు. ఇక్కడ D2A వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే, సో డయాగ్రామ్లో చూసినట్లయితే D2A వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. సో ఆ 4 వాల్యూ ఇక్కడ తీసుకొని ప్లస్ A2A అంటే సెల్ఫ్ కాబట్టి 0, సో 4 అవుతుంది. అదేవిధంగా D2B ఈజ్ నాట్ ఈక్వల్ టు B2D. సో D2B యొక్క వాల్యూ ఎంత మనకి ఇక్కడ D2B డయాగ్రామ్లో చూస్తే మనకి 9 అని ఉంది, ఓకేనా. సో ఆ 9 అనే వాల్యూ తీసుకుంటాము, ఓకేనా. ఇక్కడ మనకి B2D వాల్యూ ఎంత, B2D వాల్యూ వచ్చేసరికి 6, D2B వాల్యూ వచ్చేసరికి 9. చూసారా ఇక్కడ మిస్టేక్ అయిపోయింది. మరి అందుకే మనము D2B అంటే D2B తీసుకోవాలి, B2D తీసుకోకూడదు. నెక్స్ట్ B2A. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ B2A అనేది మనకు ఆల్రెడీ అప్డేటెడ్ టేబుల్ ఉంది కాబట్టి ఇందులో చూస్ చేసుకోవాలి. B2A అంటే కాస్ట్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి ఆ నెంబర్ వేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ D2C అంటే D టేబుల్ అవ్వలేదు కాబట్టి D2C అంటే ఇలాగే చూడాలి, డయాగ్రామ్ చూడాలి. 12 ప్లస్ C2A. సో C2A ఆల్రెడీ టేబుల్ అయిపోయింది కదా, C2Aకి మనకి ఎంత వచ్చింది కాస్ట్, 3 వచ్చింది కాబట్టి 15. ఈ మూడిట్లో మినిమం ఏంటి, 4. అదేవిధంగా D2Aకి వాల్యూ 4 ప్లస్ A2B అంటే మనకు ఆల్రెడీ టేబుల్ అయిపోయింది కదా, A2Bకి ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2 రాస్తాం, 6. నెక్స్ట్ D2Bకి వచ్చేసరికి ఎంత ఉంది, 9 ప్లస్ B2B అంటే సెల్ఫ్ కాబట్టి 0, సో 9. D2C అంటే వాల్యూ ఎంత, 12 ప్లస్ C2B వాల్యూ ఎంత, 1 కాబట్టి 1 రాస్తాం. సో ఇదెంత, 13. ఈ మూడిట్లో మినిమం ఇది. నెక్స్ట్ ఇక్కడ D2A వాల్యూ 4 ప్లస్ A2C వాల్యూ ఎంత, సో A2C ఈజ్ నాట్ ఈక్వల్ టు C2A. ఇది చూడకూడదు, ఇదే చూడాలి. A2C వాల్యూ ఎంత, 3 కాబట్టి 3 వేస్తాం. సో 4 ప్లస్ 3 ఎంత, 7. D2B వాల్యూ ఎంత, 9 ఉంది ఇక్కడ ఆల్రెడీ, 9 ప్లస్ B2C. సో B టేబుల్కి వెళ్ళిపోవాలి. B2C వాల్యూ ఎంత, మినిమం వాల్యూ 1 కాబట్టి B2C 1 తీసుకుని 10. నెక్స్ట్ D2C వాల్యూ మనకు తెలీదు, డయాగ్రామ్లో చూడాలి. డయాగ్రామ్లో ఎంత ఉంది మనకి, D2C వాల్యూ 12 ఉంది. 12 ప్లస్ C2C అంటే మనకి సెల్ఫ్ కాబట్టి 0, 12. దీంట్లో మినిమం 7. ఇప్పుడు సేమ్ మళ్ళీ డెస్టినేషను, నెక్స్ట్ కాస్ట్, నెక్స్ట్ హోప్, ఓకేనా. ABCD అని తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి, D2Aకి దానికి కాస్ట్ ఎంత, మినిమం కాస్ట్ 4 ఉంది, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, D2Aకి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 4 కాబట్టి మనం డైరెక్ట్గా అక్కడ 4 అని తీసేసుకోవచ్చు. 4 అని తీసేసుకొని ఇక్కడ ఎక్కడ మినిమం వచ్చింది, A దగ్గర కాబట్టి A రాస్తాం. D2B దగ్గర ఎంత వచ్చింది మినిమం కాస్ట్, ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, D2Bకి 9 వచ్చింది. 9 చిన్నదా, 6 చిన్నదా, 6 చిన్నది కాబట్టి 6 తీసుకుంటాం. అర్థమైందా. ఒకవేళ అది చిన్నదైతే అది తీసుకుంటాం. ఇక్కడ 6 చిన్నది కాబట్టి 6 తీసుకున్నాం. ఎక్కడుంది, A దగ్గర ఉంది. నెక్స్ట్ D2C దగ్గర ఎంత ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 12 ఉంది. సో 12 చిన్నదా, 7 చిన్నదా, 7 చిన్నది కాబట్టి ఇక్కడ 7 రాస్తాము. 7 నెక్స్ట్ ఎక్కడ టిక్ అయింది, A దగ్గర టిక్ అయింది. నెక్స్ట్ D2D అంటే సెల్ఫ్ కాబట్టి 0, D దగ్గరికి వెళ్తాయి, ఓకేనా. ఇవి ఫైనల్ టేబుల్, ఓకేనా. ఇందాక మనం తీసుకున్నవి ఏంటి, ఇనిషియల్ టేబుల్స్, ఇవి వచ్చేసరికి ఫైనల్ టేబుల్స్. అర్థమైంది కదా. సో మనకి ఇది ఏంటిది, డిస్టెన్స్ వెక్టర్ అల్గోరిథం అన్నమాట, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.